So right students, so loss of profit lo question number 8 complete అయిపోయింది. So next question number 9 నానా. సో అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేస్తే question number 9 ఫస్ట్ చదువుదాం. సో చదివిన తర్వాత దాన్ని సాల్వింగ్ గురించి ఆలోచిద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Question number 9, illustration number 9. A fire occurred on 1st February 2012 in the premises of Pioneer Limited, a retail store, and the business was partially disorganized up to 30th June 2012. A company insured under a loss of profit policy for 1,25,000 with a 6 months period of indemnity. From the following information, compute the amount of claim under the loss of profit policy, assuming the entire sales during the interrupted period was due to additional expenses. Okay, sentence చాలా important sentence. Compute the amount of claim under the loss of profit policy, assuming, so you assume చేసుకుంటున్నాడు, entire sales during the interrupted period was due to additional expenditure. సో ప్రీవియస్ లో ఒక సమ్ చేసాం. సో దానికి దీనికి కంపేర్ చేసుకుంటే జస్ట్ అండర్స్టాండింగ్ అని ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఏమున్నాయనేది అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ క్లాస్ లో సేల్స్ యాక్చువల్ విడిగా ఉన్నాయి, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంకర్ అయ్యాయి. సో ఎక్స్పెన్సెస్ ఎంత ఎంకర్ అయితే సో దాన్ని బేస్ చేసుకున్నటువంటి సేల్ ఎంత విడిగా ఇచ్చేవాడు. రైట్. సో క్వశ్చన్ లో కూడా ఇచ్చారు లాస్ట్ క్లాస్ లో. ఆ క్వశ్చన్ సపరేట్ మనకి అబ్జర్వ్ చేస్తే అడిషనల్ సేల్స్ కి సంబంధించి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అనేది చాలా క్లియర్ గా ఇచ్చారు. కానీ ఈసారి క్వశ్చన్ లో అస్యూమింగ్ ది ఎంటైర్ సేల్స్ అంతా కూడా ఇంటరప్టెడ్ పీరియడ్ లో సేల్స్ అంతా కూడా డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్. అంటే పాయింట్ నెంబర్ 2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అడిషనల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన సేల్ అంటే టోటల్ సేల్ తీసుకోవాలి. అంటే యాక్చువల్ సేల్ ఏ పీరియడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పీరియడ్ యొక్క యాక్చువల్ సేల్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్, యాక్చువల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February to 30th June 2012 80,000, turn over from 1st February to 30th June 2 lakhs, turn over from 1st February 2011 to 31st January 2012 4,50,000, net profit of the last financial year, insured standing charge of the last financial year, total standing charge of the last financial year, turnover of the last financial year. The company incurred the additional expenses amounted to 6,700, which reduced the loss in turnover. There was also a saving during the indemnity period of 2,450 in the insured standing charges as a result of the fire. There had been a considerable increase in the trade since the date of last annual accounts. It has been agreed that an adjustment of 15% was to be made in respect of the upward trend in the turnover. So trend ఉంది, అది ఎంతో కూడా వాడే చెప్పేస్తున్నాడు. మన కష్టపడి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ట్రెండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ట్రెండ్ ఎంతట 15%, అప్వర్డ్ డౌన్వర్డ్, అది అప్వర్డ్ పెరుగుతుంది. సో అప్వర్డ్ ట్రెండ్ ఉందని కూడా క్లియర్ గా చెప్తున్నాడు. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక చూడండి. క్వశ్చన్ లో ఎవరికి డౌట్ లేకపోతే we will solve the problem. రైట్. సో ఈ క్వశ్చన్ లో అంతా క్లియర్ గా డేటా ఉందని, ఈ డేటాను మనం జాగ్రత్తగా నోట్ చేసుకుని అవసరమైన దాన్ని ఒక చార్ట్ రూపంలో తయారు చేసుకుని రెగ్యులర్ ప్రాసెస్ లో సమ్ ని సాల్వ్ చేయాలి. సో అందరూ జాగ్రత్తగా క్వశ్చన్ దగ్గర పెట్టుకున్నాను. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. కొంచెం జాగ్రత్తగా చదువుతా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ నోట్ చేస్తాను. ఫైర్ అక్కర్డ్ ఆన్ 1st February 2012. సో ఫైర్ జరిగింది 1st February 2012 ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ ది పైనీర్ లిమిటెడ్ రిటైల్ స్టోర్. సో డేట్స్, ఫస్ట్ February 2012 నానా. సో ఇట్ ఇస్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఇట్ ఇస్ ద డేట్ ఆఫ్ ఫైర్. సెకండ్ నుంచి వాడు చెప్తున్నానన్నా. సో 30th June 2012 వరకు బిజినెస్ ఎఫెక్ట్ అయిందంట. business affected.
సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రైట్ అండ్ సో ఇట్ ఈస్ ఏ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ రైట్ అండ్ అంటే నెలలు 5 months ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో నెక్స్ట్ ఇంకా డేటా వేస్తున్నాడు. కంపెనీ పాలసీ తీసుకుందంటే ఆ పాలసీ వచ్చి 1,25,000, దాని పీరియడ్ ఆఫ్ ఇండెమినిటీ 6 months. సో ఇండెమినిటీ పీరియడ్ 6 months, మనకి జరిగిన లాస్ 5 months. మనకి ఏమి ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వారు? 5 months ఇస్తారు. సో 6 months అనేది మనకి ఇన్ఫర్మేషన్ లో ఇవ్వడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాడు? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ compute the amount of claim under the loss of profit policy assuming the entire sales during the interrupted period was due to additional expenses. ఇంటి కూడా ఇచ్చాడు. యాక్చువల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February to 30th June. 1st February నుంచి 30th June వరకు. సో ఇక్కడ 1st February నుంచి 30th June వరకు. సో ఈ పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్ ఇచ్చాను. ఈ పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్ ఎంత అంట? 80,000. పీరియడ్ లో సేల్స్ 80,000. Right, next turnover from 1st February to 30th June of 2011. Right on. So the previous year ki veltunam managa. First February 2011 to 30th June of 2011. So previous year. So previous year lo same period previous year lo sale antundi information ichchanu. Sales that equals to 2 lakh. Sales is 2 lakhs. Right, next turnover from 1st February 2011 to 31st January 2012 is 70,000. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే డేట్ ఆఫ్ 5 నుంచి సింపుల్ గా మనం ఒక 1 year నా 1st February నుంచి 2011 నుంచి 31st January అన్న 1st February ఒకటే కదా. సో 31st January కి వచ్చినటువంటి వాల్యూ ఎంత అన్న? 4,50,000. సో ఈ పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్ 4,50,000. Right, next net profit of the last financial year. So financial year, so ఇక్కడ మనకి ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ ఇన్ఫర్మేషన్ లేదు. సో డేటా అంతా కూడా జనవరి ఫిబ్రవరి లో ఉంది. సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు జనవరి టు డిసెంబర్ ఇస్ ద ఫినాన్షియల్ ఇయర్. రైట్, జనవరి టు డిసెంబర్ ఇస్ ద ఫినాన్షియల్ ఇయర్. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఇన్షూర్డ్ స్టాండింగ్ చార్జ్ ఆఫ్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, టోటల్ స్టాండింగ్ చార్జ్ ఇచ్చాడు, టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. సో డేటా అంతా కూడా మనకి ఇచ్చాను. ఇచ్చి క్వశ్చన్ లో అడిషనల్ ఎక్స్పెన్సెస్ డేటా ఇచ్చాడు, సేవింగ్ ఇచ్చాడు, అలాగే మనకి ట్రెండ్ ఉంది. ట్రెండ్ ఎంత 15% అప్వర్డ్ ట్రెండ్. ఈ డేటా కూడా మనకి ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి. లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందేనా లాస్ ఆఫ్ ప్రాఫిట్. దానిలో మనకి కావాల్సింది స్టాండర్డ్ సేల్స్. సో స్టాండర్డ్ సేల్స్ క్వశ్చన్ లో మనకి క్లియర్ గా ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ ఈ పీరియడ్ ఎంతైతే ఎఫెక్ట్ అయిందో 1st February 2012 నుంచి సో 30th June వరకు ఎఫెక్ట్ అయిన పీరియడ్ లో యాక్చువల్ సేల్ 80. ఇదే పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో ఉన్నది తీసుకుంటే దాన్ని మనం ఏమంటాం? 1st February 2011 to 30th June ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ లో సేల్స్ మనం ఏమంటాం? స్టాండర్డ్ సేల్స్ అంటాం. రైట్. సో స్టాండర్డ్ సేల్ ఈక్వల్స్ టు 2 lakhs. It should be adjusted with trend. Upward trend. So upward trend question lo ichchanu already anta na percentage 15%. Upward trend at the rate of 15%. Upward trend at the rate of 15%. So 15% calculate cheyanu 2 lakhs kada. $30,000. That means adjusted standard sales is 2,30,000. Point number B. It should be compared with actual sale.
సో ఏదైతే పీరియడ్ ఎఫెక్ట్ అయ్యామో దాని యొక్క యాక్చువల్ సేల్ క్వశ్చన్ ఎంత ఇచ్చాను, యాక్చువల్ సేల్ 80,000. యాక్చువల్ సేల్ ఫర్ ది పీరియడ్ ఇస్ 80,000. సో క్వశ్చన్ లో స్టాండర్డ్ సేల్స్ కనుక్కున్నాం 2,30,000, యాక్చువల్ సేల్ 80,000. సో పాయింట్ నెంబర్ సి షార్ట్ సేల్స్. ఒకవేళ పీరియడ్ ఎఫెక్ట్ అవ్వకపోయింది ఉంటే ఎంత చేసేవాళ్ళం 2,30,000, బట్ యాక్చువల్ సేల్స్ ఎంత 80,000. సో టోటల్ షార్ట్ సేల్స్ ఎంత వచ్చింది 230 మైనస్ 80. సో క్యాలిక్యులేట్ చేయండి 1,50,000. 30 minus 50 1,50,000. సో షార్ట్ సేల్స్ మీద మనం అప్లై చేసింది ఏంటన్నా జీపీ రేషియో. సో జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ లో జీపీ రేషియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న ప్రీవియస్ ఇయర్ లో సేల్స్ ఎంత, ప్రీవియస్ ఇయర్ లో నెట్ ప్రాఫిట్ ఎంత అన్ని ఇచ్చాను. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ 70,000. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ 70,000. ఫార్ములా జీపీ రేషియోకి నెట్ ప్రాఫిట్ ప్లస్ insured standing charges. What are the insured standing charges? Insured standing charges of the last financial year is 56,000. Division previous year sales turnover of the last financial year is 4,20,000 into 100 will give us gross profit ratio. Right on. 70,000 plus 56,000 division 4,20,000 into 100, that equals to 30%. The GP ratio is 30%. Point number E. C short sales into GP ratio will give us a loss of profit. So what is the short sales? 1,50,000 into 30%, that equals to 45,000. So loss of profit on short sales is 45,000. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో లేకపోతే కనుక నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ లో ట్రెండ్ ఇచ్చాడు, స్పెసిఫిక్ గా మనం ట్రెండ్ అప్లై చేస్తాం. సో ట్రెండ్ ఇవ్వకపోతే క్వశ్చన్ లో ఏంటి, సో ట్రెండ్ ఇవ్వకపోతే ట్రెండ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనం సో వేరే సమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయాలి. బట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ ఫస్ట్ పార్ట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్, సెకండ్ పార్ట్ ఏంటి అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సెకండ్ పార్ట్ పక్కన చేస్తున్నాను, మీరు విడిగా నోట్స్ లో కింద నీట్ గా రాసుకోవచ్చు. అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సో దీనిలో రెండు విషయాలు అన్న, ఒకటి అడిషనల్ ఎక్స్పెన్సెస్ మల్టిప్లైడ్ విత్ జీపీ ఆన్ ఏఏటి. గుర్తుంచుకోవాలి ఫార్ములా, అస్సలు మర్చిపోకూడదు. డివిజన్ జీపీ ఆన్ ఏఏటి ప్లస్ uninsured standing charges. Plus uninsured standing charges. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సో సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్. సో క్వశ్చన్ లో చాలా క్లియర్ గా హింట్ ఇచ్చాడు, ద యాక్చువల్ సేల్స్ వాస్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ కదా. సో యాక్చువల్ సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ అది ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో యాక్చువల్ సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్ మల్టిప్లైడ్ విత్ జీపీ రేషియో. ఇది సెకండ్ పాయింట్. సో రెండిట్లో విచ్ ఆర్ ఇస్ లోవర్ అప్లై చేయాలి. సో సెకండ్ పాయింట్ క్లియర్. సో యాక్చువల్ సేల్స్ is 80,000 multiplied with GP ratio is 30%. So that equals to amount is 24,000. This amount is 24,000. So ఈ ఫస్ట్ పార్ట్ కనిపెడితే మనం, సో విచ్ ఎవర్ is lower, the answer is A or B. Whichever is lower will be given by the insurance company కదా. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ లో A or B whichever is lower. సో దీనిలో మనకి B పార్ట్ తెలిసిపోయింది బాగా. మనకు తెలియాల్సింది ఏంటి A పార్ట్. సో A పార్ట్ చాలా క్లియర్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ పార్ట్ లో రెండు విషయాలు, అడిషనల్ ఎక్స్పెండిచర్ తెలియాలి, జీపీ ఆన్ ఏఐటి తెలియాలి. సో ఏఐటి తెలిస్తే జీపీ రేషియో మనకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన వేద్దాం, తెలియని నేను విడిగా మీకు క్యాలిక్యులేట్ చేస్తాను వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వాట్ ఆర్ ద అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. సో క్వశ్చన్ చాలా క్లియర్ గా ఇచ్చాడు. సో లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్, ద కంపెనీ ఇంకర్డ్ ది అడిషనల్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 6,700. సో అడిషనల్ ఎక్స్పెండిచర్ 6,700 మల్టిప్లైడ్ విత్ జీపీ ఆన్ ఏఐటి. సో ఏఐటి ఫస్ట్ ఫైర్ జరిగిన దగ్గర నుంచి 1 year బ్యాక్ ఆ టర్న్ ఓవర్ కూడా క్వశ్చన్ లో ఇచ్చాడనే లేదా? ఎస్ ఇచ్చాడు. సో టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇచ్చాడన్న 4,50,000 ఫ్రమ్ 1st February to 31st January. రైట్ అన్న. అయితే
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం అంటే ఏఏటి అడ్జస్టెడ్, ఏఏటి ఫస్ట్ అడ్జస్టెడ్. సో మనకి ఇచ్చింది యాన్యువల్ టర్న్ ఓవర్, సో ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ విత్ ట్రెండ్. సో వాట్ ఈస్ ద అడ్జస్ట్మెంట్? క్యాలిక్యులేట్ చేస్తున్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏఏటి, సో వాడు ఇచ్చినటువంటి వాల్యూ 4,50,000 ప్లస్ ట్రెండ్ at the rate of 15%. క్వశ్చన్ ట్రెండ్ ఎంత ఇచ్చారన్న? at the rate of 15%. 4,50,000 into 15%, 67,500. 67,500. సో కలుపుకుంటే దాన్ని అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఈజ్ 5,17,500. సార్ ఎందుకు అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ట్రెండ్ ఎందుకు అడ్జస్ట్ చేయాలి? సింపుల్ లాజిక్ నా. సో ఏ రోజైతే ఫైర్ జరిగిందో అక్కడి నుంచి 1 year లోపు ఏదైతే ఉంటుందో అది మన పాలసీ తీసుకుని ఉండాలి. సమ్ ఇన్సూరబుల్ అంటాం. ఆ సమ్ ఇన్సూరబుల్ మీద జీపీ క్యాలిక్యులేషన్, ఆ ఏటీ మీద జీపీ క్యాలిక్యులేషన్ చేయాలి. అది తెలియదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ తీసుకున్నాం. అది ఫ్యూచర్ లో ఎంత ఉంటుంది అంటే దానికి ఏం చేస్తాం? ట్రెండ్ అప్లై చేస్తాం. సో అందుకనే మనం ట్రెండ్ ఎంత రేట్ అప్లై చేస్తాం? 15% రేట్ అప్లై చేస్తే ద వాల్యూ ఆఫ్ ఏటీ ఈజ్ 5,17,500. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ 5,17,500 మీద మనం ఏం అప్లై చేయాలి? జీపీ రేషియో అప్లై చేయాలి. సో జీపీ రేషియో గివెన్ ద క్వశ్చన్ ఇస్ క్యాలిక్యులేట్ చేసిన దగ్గర 30%. సో 5,17,500 multiplied with 30% division 5,17,500 multiplied with 30% plus uninsured standing charges. Question lo chala clear ga ichana. So net profit of the last financial year, insured and total. So total ki insured ki difference enna? Uninsured. So total is 64,000, insured is 56,000. So automatically na difference enta 8,000. It is called uninsured standing charges. Right? So GP on 80 plus uninsured standing charges. Right? So the previous financial year kada. So data prakaram మనం proportionate value కోసం దాన్ని తీసుకున్నాం. Right? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీంతో ఈ క్యాలిక్యులేట్ చేయండి. 5,17,500 into 30%. That equals to 155,250. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది దీని మీద 35%. 30% that equals to 1,55,250. రైట్ నా? సో దీన్ని అప్లై చేయండి అన్న ఇక్కడ 6,700 multiplied with 1,55,250 division దానికి ప్లస్ 8,000 కలపాలి. సో 1,63,250. 1,55,250 ప్లస్ 1,63,250. రైట్ అండ్ సో ప్రపోర్షనేట్ గా వాల్యూ అవుతుంది, ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే 6,700 multiplied with 155,250 division 163,250. That equals to 6,371. 6,372 approximate value. 6,372 rupees is the additional cost of expenses. Proportionate reduced expenses. So 6,372 or GP on actual sales, whichever is lower. ARB whichever is lower. So 24 or 6,372, whichever is lower. In this 6,372. Right? So దీంతో మనకి మనం అబ్జర్వ్ చేస్తే 2 పాయింట్స్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇస్ కాల్డ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత రాని? ఫస్ట్ లాస్ ఆఫ్ ఇది 45,000 లాస్ ఆఫ్ ప్రాఫిట్ ప్లస్ 6,372, 6,372 plus 45,000, that equals to 51,372. 51,372. So 51,372 is the total loss of profit. Right now, so మన క్వశ్చన్ అడుగుతుంది టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాదు, క్లెయిమ్ అడుగుతున్నాను. So you have to calculate the claim. So claim calculation కదా. Calculation of claim. So దీనిలో కంపేర్ చేసిన నేను సమ్ ఇన్సూరబుల్, సమ్ ఇన్సూర్డ్. సమ్ ఇన్సూరబుల్ ఎంత అన్న? సమ్ ఇన్సూరబుల్ అంటే జీపీ ఆన్ ఏఐటి. సో ఆల్రెడీ ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసాం. జీపీ ఆన్ ఏఐటి కూడా వర్కింగ్ నోట్ ఆల్రెడీ ఇందాకే మనం క్యాలిక్యులేట్ చేసాం. జీపీ ఆన్ ఏఐటి. సో 1,55,250. 1,55,250. Some insurable.
సమ్ ఇన్సూర్డ్. సో పాలసీ ఎంత తీసుకున్నాను క్వశ్చన్ లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చాను 1,25,000. సో నేను తీసుకున్న పాలసీ ఉండాల్సిన దానికన్నా తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నాను. సో తక్కువ తీసుకున్నాను కాబట్టి దీన్ని ఏమంటాను అండర్ ఇన్సూరెన్స్ అంటాను. అండర్ ఇన్సూరెన్స్ అవుతున్నప్పుడు సో మనకి ఖచ్చితంగా ఏం అప్లై అవుతుంది యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది కదా. సో దీనిలో సమ్ ఇన్సూరబుల్ అయిపోయింది. సో వాట్ ఇస్ యాక్చువల్ లాస్ కంపేర్డ్ విత్ యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో మన క్వశ్చన్ లో ఆల్రెడీ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ 51,372. 51,372. ఎనీ సేవింగ్. సో దీని నుంచి ఏమైనా సేవింగ్ ఉన్నాయన్నా? సో yes, డెఫినెట్ గా క్వశ్చన్ సేవింగ్ ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ అని చెప్తున్నాను 2,450. there was also a saving in indemnity period of 2,450 in the insured standing charges as a result of the 2,450. So minus this. So the value is 48,922. Then what is the proportionate loss claim? సో ఇదంతా మనకి ఇస్తాడు ఎవరిని, ఎందుకంటే మొత్తం ఎంతైతే పాలసీ తీసుకోవాలో అంతా తీసుకుంటే ఇస్తాడు. అంత తీసుకోలేదు కాబట్టి మనకి వస్తున్న ప్రపోర్షనల్ వాల్యూ తగ్గిపోతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో 48,922 multiplied with 1,25,000 division 1,55,250. So that equals to 39,390. 89 approximately. So answer is 39,390 rupees. This is the answer. Right now. So question number 9 solve చేశాను. Question number 9 లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్ నా. సో మనం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాను. క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ ఫస్ట్ చదువుతాను, కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత మనం సమయంలో సాల్వ్ చేయాలో చూద్దాం. సో దయచేసి అందరూ కూడా టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి. సో టెక్స్ట్ బుక్ నా ఉద్దేశం మన మెటీరియల్ ఏదైతే ఉందో మీకు ఇచ్చానో మెటీరియల్ దగ్గర పెట్టుకుని క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. సో మన సమ్ సాల్వ్ చేసే ప్రతిసారి ఇంకా స్క్రీన్ క్వశ్చన్ చేస్తూ కష్టం కదా. సో మన క్వశ్చన్ ఒకసారి చదువుతాం, తర్వాత మనం సమ్ సాల్వ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని క్వశ్చన్ చదువుతూ సాల్వ్ చేయాలి. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. The premises of XY Limited were partially destroyed by fire on 1st March 2012, and as a result, the business was practically disorganized up to 31st August 2012. The company is insured under the loss of profit policy for 1,65,000, having an indemnity period of 6 months. Following information is prepared. From the following information, prepare the claim under the policy. Actual turnover during the period of dislocation 80,000. 1st March to 31st August. Turnover of the corresponding period dislocation in the 12 months immediately before the fire. The previous year lo same period of dislocation and then sale 2,40,000. Turnover for the 12 months immediately preceding the fire 6 lakhs. Net profit for the last financial year, issued standing charges, unissued standing charges, turnover of the last financial year. So in that question almost same data కొంచెం మార్చాను, కొంత ఇన్ఫర్మేషన్ ని మార్చాను, బట్ ఆల్మోస్ట్ సేమ్. రైట్. ఇంకేం చెప్తున్నాడు? డ్యూ టు సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్ బిఫోర్ అండ్ అప్ టు ది టైమ్ ఆఫ్ ఫైర్, ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ an adjustment of 10% should be made in respect of the upward trend in turnover. వాడు ఏం చెప్తున్నాడు? సో అడ్జస్ట్మెంట్ చేయండి 10%, సో అప్వర్డ్ ట్రెండ్, అప్వర్డ్ అంటే పెంచండి అని చెప్తున్నాడు. ట్రెండ్ ఉందని. ద కంపెనీ incurred additional expenses amounted to 9,300 immediately after the fire, and but for this expenditure the turnover during the period of dislocation would have been only 55,000. అంటే దాని అర్థం ఏంటన్నా, ఈ ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టకపోయి ఉంటే 55 అయ్యేదంట ఎక్స్పెండిచర్ సేల్స్. మరి ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టడం వల్ల ఎంత సేల్స్ అయింది? సరే 80 అయిందా? 80 అనేది ఏంటి? టోటల్ సేల్. టోటల్ సేల్ లో ఈ ఎక్స్పెండిచర్ వల్ల అయిన సేల్ ఎంత? 80 minus 55. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ చూడండి. ద కంపెనీ ఇంకా అడిషనల్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ 9,300 ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫైర్. ఖర్చు పెట్టాడు. బట్ ఫర్ దిస్ ఎక్స్పెండిచర్, అంటే ఇది కాకపోయి ఉంటే ద టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిస్లోకేషన్ వుడ్ ఓన్లీ బి 55.
సో ఒకవేళ నేను ఖర్చు పెట్టే పాయింట్ 55 ఉండేది నాన్న, అంటే నేను ఖర్చు పెట్టాలి ఎంత అయింది 80,000 అయింది. అంటే 80,000 లో నుంచి 55 తీస్తే దట్ ఈక్వల్స్ టు 25. సో 25,000 సేల్స్ ఎందుకు వల్ల అయింది? అడిషనల్ సేల్, బికాస్ ఆఫ్ అడిషనల్ ఎక్స్పెండిచర్. అడిషనల్ సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెండిచర్. సో 25,000 మనం కన్సిడర్ చేయాలన్న, టోటల్ 80,000 కన్సిడర్ చేయకూడదు. అది ఇందాక సమయంలో ఎందుకు 80,000 కన్సిడర్ చేస్తాం, మొత్తం సేల్స్ ఎందుకు కన్సిడర్ చేస్తాం ఇందాక? ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్పాడు, ద యాక్చువల్ సేల్, ద టోటల్ సేల్ హ్యాపెండ్ డ్యూ టు ఎక్స్పెండిచర్ అని. కానీ ఇక్కడ అలా చెప్పట్లే, ఎక్స్పెండిచర్ అయిన సేల్ కేవలం 25 అని మాత్రమే చెప్తున్నాను. 55 నువ్వు ఎక్స్పెండిచర్ అడిషనల్ గా ఖర్చు పెట్టకపోయినా కూడా అవుతుంది అని చెప్తున్నాను. There was also a saving during the endemic period of 2,700 in initial standing charges as a result of 5. So savings కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇది క్వశ్చన్. సో ఇందా క్వశ్చన్ ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అయినా సిమిలర్ థింగ్స్. కొంచెం స్పీడ్ గా క్వశ్చన్ చదివితే విల్ సాల్వ్ ది ప్రాబ్లం. కొంచెం కాన్సన్ట్రేట్ చేయను, క్వశ్చన్ దగ్గర పెట్టుకోండి, నేను డేటా రాస్తాను. ఇచ్చిన డేటాను మనం క్లియర్ గా మనం పీరియడ్ టు పీరియడ్ ని నోట్ చేసుకున్నాం. సో దీనిలో క్వశ్చన్ లో ఇచ్చిన డేటాలో ఫస్ట్ 5 జరిగింది ఫస్ట్ మార్చ్ అని. First March 2012 is the date of fire. Next, so period effect అయింది, business effect అయింది 31st August. సో ఇది ఎఫెక్ట్ అయిన పీరియడ్ అని. సో మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 6 months. ఎంత పీరియడ్ అనేది 6 months పీరియడ్ ఎఫెక్ట్ అయింది. రైట్, ఇండెమ్నిటీ పీరియడ్ కూడా 6 months. సో హ్యాపీ. ఒకవేళ ఇండెమ్నిటీ పీరియడ్ 5 months ఉంటే మనకి ఎంత ఇచ్చేవారు రాలేదు, 5 months క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చేది. రైట్ నా. సో ఇండెమ్నిటీ పీరియడ్ జనరల్ గా 12 months వరకు కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎంత ఉన్నారు రూలింగ్ అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్. సో యాక్చువల్ గా ఈ పీరియడ్ లో సేల్ ఎంత అయిందన్నా 80,000 అంట. సో ఈ పీరియడ్ లో అయిన సేల్ అంతా 80,000. నెక్స్ట్ కరస్పాండింగ్ పీరియడ్. సో కరస్పాండింగ్ పీరియడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ మార్చ్ 2011 to 31st August 2011. సో సేమ్ పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో అక్కడ అయినటువంటి టర్న్ ఓవర్ ఎంత అంట 2,40,000 అండి. ఫస్ట్ సేల్స్ 2,40,000. టర్న్ ఓవర్ ఫర్ ది 12 months immediately preceding the fire, 1st March to 28th February. రైట్, 1st March to 28th February. ఇక్కడ ఈ పీరియడ్ అంటే మనకి ఇది ఏఐటి క్యాలిక్యులేషన్, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూస్తాం మనం? 5 జరిగిన నుంచి 12 months ప్రిసీడింగ్ చూడాలి. సో 5 నుంచి 12 months ప్రిసీడింగ్ అంటే కరెక్ట్ గా 1st March 2011 to 28th February 2012. ఇది క్లియర్ గా వాడు మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు మనకి 6 lakhs ఇచ్చాను. సో టర్న్ ఓవర్ 6 lakhs. సో ఇప్పుడు వెంటనే క్వశ్చన్ రైజ్ అవుతుందని, 6 lakhs లో ప్రీవియస్ ఇయర్ ఉంది, 6 lakhs ఏముంది ప్రీవియస్ ఇయర్ ఉంది, అలాగే కరెంట్ ఇయర్ ఉంది. $6 lakhs లో ప్రీవియస్ ఇయర్ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1st March నుంచి 31st December వరకు ప్రీవియస్ ఇయర్. జనవరి ఫిబ్రవరి 2 months కరెంట్ పీరియడ్. ఒకటి తీసుకోవచ్చు. లేదు సార్ మనకి అకౌంటింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అవ్వాలి రూల్ లేదు కదా, ఏప్రిల్ టు మార్చ్ అయి ఉండొచ్చు అలా అనుకుంటే రైట్ అన్న. సో ఇది 1st March అంటే ఆ బిఫోర్ ఇయర్ లో 1 month, కరెంట్ ఇయర్ లో 12 months, రైట్ అన్న. సో దానిలో మళ్ళీ కరెంట్ ఇయర్ లో 11 months. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. సో కాబట్టి జనరల్ గా ఇలా మార్చ్ ఇది ఇస్తున్నాడంటే దాని ఉద్దేశం డిసెంబర్, జనవరి టు డిసెంబర్. రైట్, ఇది ఒక డేటా ఇచ్చాను. ఇంకా డేటా ఏమి ఇచ్చాడు? సో నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్, సో రిమైనింగ్ అంతా సేల్స్ డేటా అయితే ఇది ఇచ్చాను మాకు క్లియర్ అన్న. సో ఇది కాకుండా ట్రెండ్ ఇచ్చాను. సో ట్రెండ్ అంతా నడవాడు 10%. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ట్రెండ్ రిక్వైర్డ్ ఇస్ 10%. ఇదే క్వశ్చన్. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలి.
సార్ ఇప్పుడు క్వశ్చన్ అంటే సార్ 6 lakhs లో 10% కాబట్టి 6 lakhs మీద 10% అప్లై చేయనా? ఎస్ చేయొచ్చు. కానీ సార్ దానిలో 2 months ఏమో కరెంట్ పీరియడ్, 8 months ఏమో లాస్ట్ పీరియడ్ కదా. అలా నువ్వు క్యాలిక్యులేట్ చేయండి. 8 months ఆఫ్ ది లాస్ట్ ఇయర్ కనుక్కొని 2 months ఆఫ్ ది కరెంట్ ఇయర్ కనుక్కొని 8 months మీద మాత్రమే 10 months మీద మాత్రమే ట్రెండ్ అప్లై చేసి 2 months మీద ట్రెండ్ అప్లై చేయకుండా సో టోటల్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఏఐటి. లేదు ఈ ప్రపోర్షనల్ క్యాలిక్యులేషన్ వద్దనుకుంటే 6 lakhs మీద ట్రెండ్ ఏం చేయొచ్చు, క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు అంటే దానిలో ఆ పీరియడ్ ఈ పీరియడ్ రెండు ఉన్నాయి కాబట్టి assume to be 6 lakhs involves including trend అని కూడా మనం తీసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా ట్రెండ్ విడిగా చేయాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడేది దేని గురించి, కేవలం ఏఐటి క్యాలిక్యులేషన్, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ గురించి మాట్లాడుతున్నాం. రైట్ నా సాల్వ్ చేద్దాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ విడివిడిగా పాయింట్స్ క్లియర్ గా చేయాలి. ఫస్ట్ పాయింట్ స్టాండర్డ్ సేల్స్. సో స్టాండర్డ్ సేల్స్ ఎంత క్వశ్చన్ లో 2,40,000. సో 2,40,000 ప్లస్ దాని మీద ట్రెండ్ అప్లై చేయాలి. ఎంత ఇచ్చాను ట్రెండ్ 2,40,000 మీద. సో ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు ట్రెండ్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన ట్రెండ్ 10%. ట్రెండ్ ఇన్ ద క్వశ్చన్ రైట్ 10% should be adjusted అన్నారు. సో 10% plus 10%. So calculate చేస్తే 2,40,000 to 110%. That equals to 2,64,000. 2,64,000. B. Actual sales. Actual sales. Question actual sales ఎంత ఇచ్చాడు 80,000. సో అందాక మనం ఇచ్చిన డయాగ్రామ్ ఇక్కడే ఉంది కదా, నీట్ గా రాసుకున్నాం సేల్స్ గురించి. సో 80,000 is the actual sales. Short sales. Short sales 2,64,000 minus 80. 264 minus 64 minus 16 is 1,84,000. 1,84,000. So GP ratio కావాలి సార్. సో జీపీ రేషియోకి సంబంధించి క్లియర్ గా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అంత డేటా ఇచ్చాను. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఇచ్చాడు వాడు, సేల్స్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ is 90. Insured standing charges of last financial is 60. So that means 90 plus 60 division turnover of the last financial year is 5 lakhs into 100 will give us GP ratio. So 90,000 plus 60,000. 90,000 plus 60,000 division 5 lakhs into 100, that equals to 30%. The GP ratio is 30%. That is C into D now. So 1,84,000 multiplied with 30%. That equals to 55,200. One second. 1,84,000 multiplied with 30%. It equals 55,200. So 55,200 అనేది లాస్ ఆఫ్ ప్రాఫిట్ నా. సో నెక్స్ట్ మనం దీంతో పాటు ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్, అడిషనల్ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుతాం. సో దీనిలో ఫస్ట్ పాయింట్ అన్న అడిషనల్ ఎక్స్పెండిచర్ ఎంత మల్టిప్లైడ్ విత్ జీపీ ఆన్ ఏఐటి బై జీపీ ఆన్ ఏఐటి ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇది ఫస్ట్ అప్లై చేస్తాను. ఈసారి ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, సమ్స్ చేసాం కదా. సో చేయొచ్చు. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాలని చెప్తున్నాడు క్వశ్చన్ లో 9,300 ఖర్చు పెట్టాను ఇంటూ. సో మనకు కావాల్సింది ఏంటి, ఇంకా 9,300 మీద జీపీ ఆన్ ఏఐటి కావాలి. సో వాట్ ఈస్ ఏఐటి?
సో చాలా క్లియర్ గా క్వశ్చన్ లో ఉందన్న. సేల్స్ ఫ్రమ్ రైట్ అని జాగ్రత్తగా వస్తుంది. ఇక్కడ ఇచ్చేవాళ్ళు సేల్స్ ఫ్రమ్ ఫస్ట్ మార్చ్ టు ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ మార్చ్ ఇస్ 6 lakhs రైట్. సో నేను మొత్తం సేల్స్ మీద ట్రెండ్ అప్లై చేస్తాను సార్. 6 months లో సారీ 12 months లో 10 months ఉంది కదా. సో అజంప్షన్ అన్నది సో 6 months 12 months మీద సేల్స్ అప్లై చేస్తాను. బట్ క్లియర్ గా 12 months చేయగలిగితే చేయొచ్చు, తప్పేమీ కాదు. అసలు ట్రెండ్ తీసుకోకుండా చేయొచ్చు సార్. అజంప్షన్ తీసుకోవచ్చు, అజ్యూమ్ టు బి ట్రెండ్ హాస్ నాట్ బీన్ అడ్జస్టెడ్ అని కూడా తీసుకోవచ్చు రైట్ అన్న. అది మన అజంప్షన్, ప్రాబ్లం ఏమీ లేదు. సో 6 lakhs ప్రీవియస్ ఇయర్ ప్లస్ దాని మీద ఎంత పర్సెంటేజ్ ట్రెండ్ 10%. ఫస్ట్ ఇది ట్రెండ్ అడ్జస్టెడ్, ఇట్ ఇస్ కాల్డ్ AAT, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్. సో 6 lakhs plus 10% 6 lakh 60. It is multiplied with 30%. 30% GP కావాలి మనకి. సో GP on AAT division. Same to same none. 6 lakh 60. Directly wise 6 lakh plus 10% 6 lakh 60. 30% plus uninsured. So question లో క్లియర్ గా వాడేచ్చారు. uninsured సైన్ చేస్తారు 5000. క్యాలిక్యులేట్ చేస్తే 9300 multiplied with 6 lakh 60 into 30%. That equals to 1,98,000. 198 by 198 plus 5, 2,03,000. That equals to proportionately 9,300 into 198 by 2,03,000. So 9071 approximate value. So 9,700 rupees అనేది ఏంటన్నా additional expenditure. Proportionate reduced additional expenditure. So second part ఏంటి? Additional sales due to additional expenditure. Right? And additional sales due to additional expenditure ఎంత అన్న క్వశ్చన్ లో. సో చాలా క్లియర్ ఇచ్చారు. అడిషనల్ సేల్స్ 80,000 యాక్చువల్ సేల్స్, దాని 55,000 ఇస్ ఖర్చు పెట్టకపోయినా ఇట్ ఇస్ అన్అవాయిడబుల్ సేల్. అంటే ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టబడి సేల్ అయిపోద్ది. అంటే ఖర్చు పెట్టే వాళ్ళు అడిషనల్ కి సేల్ ఎంత అయింది? ఇట్స్ కాల్డ్ అడిషనల్ సేల్. 80 ఇట్స్ నాట్, ఇట్ ఇస్ అన్ యాక్చువల్ సేల్, బట్ వితౌట్ స్పెండింగ్ ది ఎక్స్పెండిచర్ యూ కెన్ ఆటోమేటిక్లీ డూ 55,000 is a sale. It is a general sale. We spend 25, sorry, we earned 25,000 additional sale due to additional expenditure. So అంటే అంతా 80,000 minus 55, that is 25,000 into GP ratio. దాని మీద GP ratio నే కదా మన ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తున్నాడు. సో 25,000 into 30%, that equals to 7,500. So answer is A or B. So the answer is 7,000. మన వీటిలో ఆన్సర్ ఎంతనా 7,000. సో మనకి ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ బోత్ ఆర్ ఓవర్. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇంకా మనం క్యాలిక్యులేట్ చేసింది డిక్లైన్ కంపేరింగ్ విత్ సమ్ ఇన్సూరబుల్, సమ్ ఇన్సూర్డ్. సమ్ ఇన్సూరబుల్ ఇందాక ఆన్ చేసాం. GP on AAT క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందన్న 6,60,000 మీద చేసాం కదా, into 30%, that equals to 1,98,000. So it is called sum insurable. GP on AAT is known as sum insurable. Sum insured పాలసీ ఎంత తీసుకున్నాను అన్నమా ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది 1,65,000. 198 1,65,000 రైట్. సో యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ మనం దీన్ని ఎంత కంపేర్ చేయాలి? యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్, యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో క్యాలిక్యులేట్ చేస్తే సో నాకు టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 7,500 ప్లస్ 55,200, టోటల్ 62,700 మైనస్ సేవింగ్ ఎంత ఇచ్చాను క్వశ్చన్ లో 2,700. దట్ ఈక్వల్స్ టు ద యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 60,000. దీనికి సంబంధించి ఎంత పాలసీ క్లెయిమ్ ఇస్తాడు? సో క్యాలిక్యులేషన్ 60,000 multiplied with 1,65,000 by 1,98,000. That equals the claim amount equals to 60,000 multiplied with the 1,65,000 division 1,68,000, 1,98,000. 165 division 1,98,000, that equals to answer is 50,000. The amount of claim is 50,000. Right now, this is question number 10 యొక్క ఆన్సర్. జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేసి చూడండి అన్న. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అడగండి.